ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని కన్న తల్లిదండ్రులను చంపేసిన ఒక కసాయి కూతురు కథ ఇది. ఇలాంటి కూతురు పుట్టిందని తెలియక పాపం వాళ్ళు బాగా కష్టపడి చదివించి మమ్మల్ని బాగా చూసుకుంటుంది కదా అని అనుకునేసరికి వాళ్ళనే చంపేసింది. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం నాచారం గ్రామంలో జరిగిన సంఘటన ఇది. ఫోటోలో కనిపిస్తున్న సురేఖ అనే ఈ అమ్మాయి ఒక స్థానిక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయితో 2 ఏళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంది. అయితే అబ్బాయిది వేరే క్యాస్ట్ అవ్వడం వల్ల ఈ సురేఖ వాళ్ళ తల్లిదండ్రులు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోకపోయేసరికి ఈ అమ్మాయి ఆల్రెడీ నర్సుగా వర్క్ చేస్తుంది కాబట్టి ప్లాన్ చేసింది. మత్తుమందుని హై డోస్లో వీళ్ళకి ఇంజెక్షన్ చేసింది. దానివల్ల వీళ్ళిద్దరూ చనిపోయారు. తెల్లారేసరికి ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అప్పుల బాధ వల్ల వీళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారని నమ్మించడానికి చూసింది. సడన్గా చనిపోయేసరికి ఎవరికీ నమ్మకం కుదరలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళొచ్చి మొత్తం ఇంట్లో సెర్చ్ చేశారు. ఇల్లు మొత్తం గాలించగా 2 ఇంజెక్షన్లు దొరికినాయి. దాన్ని బట్టి ఈ అమ్మాయి నర్సుగా వర్క్ చేస్తుంది కాబట్టి ఏదో తేడా జరిగిందని అనుమానం వచ్చి ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్లి విచారణ చేశారు. పోలీసులు గట్టిగా అడిగేసరికి నేనే చంపానని నిజం చెప్పింది. కన్న తల్లిదండ్రులను చంపడానికి దీనికి మనసులా ఒప్పింది. బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులను కూడా చంపేసింది. ఆ అబ్బాయితో పెళ్ళి అవ్వలేదు. ఏం సాధించింది? అబ్బాయిలు లేదు, అమ్మాయిలు లేదు. అందరూ చాలా దారుణంగా తయారవుతున్నారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీస్తే అది చూసి అప్పటికైనా ఇలాంటి పనులు చేయకూడదు అని భయపడతారేమో అని చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.